ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అన్నయ్యని పొగిడేసి తమ్ముడిని తిట్టేస్తుంటారు. వీళ్ళు ఎవరంటే తెలివైన శాడిస్టులు అనమాట. వాళ్ళు అన్నయ్యను పొగిడేస్తుంటారు, తమ్ముని. ఏమయ్యా, మీరు తమ్ముడిని తిట్టి అన్నయ్యను పొగిడితే ఆయన సంతోషపడే వ్యక్తి ఆయన. ఒకరోజు బోలాశంకర సెట్లో నేను అడిగాను చిరంజీవి గారిని, ఏదో పొలిటికల్ మ్యాటర్ వచ్చి మాట్లాడుతుంటే, నేను ఈ మధ్య పొలిటికల్ న్యూస్ చూడట్లేదా అది అన్నాడు ఆయన. ఎందుకు అన్నయ్య అని అడిగితే ఆయన చెప్పాడు, నా తమ్ముడిని ఎవరు పడితే వాళ్ళు తిడుతుంటే అవి చూసి నేను సహించలేకపోతున్నాను అని చెప్పారు. అది తమ్ముడి మీద అన్నయ్యకున్న ప్రేమ. అలాగే అన్నయ్య అంటే తమ్ముడికి కూడా చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే, ఆయన్ని అవమానించిన వాళ్ళని ఆయన వదిలేస్తాడేమో కానీ తమ్ముడు గుర్తు పెట్టుకొని మరీ వడ్డీతో సహా ఇస్తాడు. గుర్తు పెట్టుకొని మరీ వడ్డీతో సహా ఇస్తాడు. గుర్తు పెట్టుకోండి. ఇది ఎంత చెప్పినా మారని కొంతమందికి నేను మళ్ళీ 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 చెప్తున్నాను. కొణిదెల వెంకట్రావు గారికి 3 కొడుకులు. ఒకరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారు. అభిమానులను ప్రేమిస్తాడు, శత్రువులను సైతం క్షమిస్తాడు. 2 కొణిదెల నాగేంద్రబాబు గారు, నాగబాబు గారు. అన్నదమ్ములు ఇద్దరి కోసం అడ్డంగా నిలబడిపోతాడు అలాంటి వ్యక్తి. 3 కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అందరి లెక్క తేలుస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. ఇది షూర్. అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేశారు. తమ్ముడు మొండోడు, ముంచటాలు ఉండవు, తాడో పేడో తెంచటాలే.